దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మొదటి మాట చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనములో మొదటి మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మరణము గెలిచి మృతుల్లో నుంచి లేచిన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక్కసారి నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించటానికి, నీ పరిశుద్ధ వాక్యములోని లేఖనాలను పరిశోధించటానికి మీరు మాకు ఇచ్చిన చిన్న అవకాశమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును ప్రకటించే మహాభాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములలో నుండి ఏ వేస్తే మీరు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలు మాతో నేరుగా సూటిగా మాట్లాడి మా ఆత్మలను బలపరిచి సరిచేసి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనం చెప్పుకున్న లేఖనాలనే మరలా మనం చదువుకున్నాం. ఇది వరకు మనం విన్న సందేశమే అయినా మరి మరొకసారి చదువుకున్నాం. దేవుడి ఇందులో నుంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడులాగన ప్రార్థన కూడా చేశాం. యేసు ప్రభువు వారు సిలువలో మరణించి శుక్రవారం దినమందు మరణించి ఆదివారం తెల్లవారుజామున మృతుల్లో నుంచి లేచారు. నిన్న గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం, రేపు ఈస్టర్ జరుపుకుంటాం. ఈరోజు మధ్యలో ఉన్నాం అన్నమాట. వాస్తవంగా ఈరోజు జరిగిన సంఘటనలు మనం ప్రకటన చేసుకోవాలనుకుంటే యేసు ప్రభు వారు పరదేశకు వెళ్ళిన సంగతులు మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ గడిచిన సంవత్సరంలో ఆ సందేశాన్ని మనం మాట్లాడుకున్నాం. అందుకని ఈ సంవత్సరం మరి ఏం మాట్లాడాలని చాలా ఆలోచిస్తుంటాడుగా ప్రభు ఈ 2 వచనాలను జ్ఞాపకం చేస్తాం. నిన్నటి దినమున అనగా శుక్రవారమున యేసు ప్రభు వారు రమారమి 3 గంటల ప్రాంతములో సిలువలో మరణించారు. రేపటి దినమున అనగా ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉంటుండగానే యేసు మృతుల నుండి మరలా తిరిగి లేచాడు. అయితే మనం చదవబడిన లేఖన భాగములో చూస్తే గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3లో చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. నేను మీరు ఈ 2 కలిపేద్దాం. ఆనాడు పౌలు చెప్పాడు గలతీలకు కొలసీలకు, అదే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మీరు మనమందరము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. మనమందరము కూడా క్రీస్తుతో కూడా తిరిగి లేపబడాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం లేనివాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడకపోతే వాడు
దేవుని రాజ్యములోనికి ప్రవేశించడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని పౌలు ప్రకటించాడు. వాస్తవానికి పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. యేసు ప్రభు వారు మృతుల్లో నుంచి లేచి 40 దినాలు ఇశ్రాయేలీయులకు ప్రకటన చేస్తూ గలిలయ ప్రాంతంలోనే సంచరిస్తూ 40వ దినమున ఇశ్రాయేలీయుల సమూహం అంతా చూస్తుంటుండగా ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై పరలోకమునకు యేసు ప్రభు చేర్చబడ్డాడు. యేసు ప్రభు పరలోకమునకు చేర్చబడిన క్షణము నుండి పరిశుద్ధాత్మ కొరకు అప్పటికి యేసుని వెంబడిస్తున్న శిష్యులు మేడగది మీద ప్రార్థనా గదిలో కూర్చున్నారు. 10 దినముల ప్రార్థన కంటిన్యూగా జరిగిన తర్వాత 10వ దినమున, అనగా యేసు మృతుల్లోంచి లేచిన 50వ దినమున, యేసు ఆరోహణమైన తర్వాత 10వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి సంఘము 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అభిషేకము దిగొచ్చింది. ఆ అభిషేకం పొందినప్పుడు నుండి సువార్త ప్రకటించటం ఇశ్రాయేలు దేశంలో మొదట ప్రారంభమైంది. అలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు విరోధుల్లో ఆనాడు ప్రథమ క్రీస్తు విరోధి సౌలు తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఎక్కడ సువార్త ప్రకటిస్తానన్న ఆటంకమే. అసలు ఆడవాళ్ళు కూడాను లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయేంత మూర్ఖపు ధర్మశాస్త్ర భక్తుడు అన్నమాట. ఆయన ప్రభు నమ్ముకున్న వారిని హింసిస్తూ దమస్క మార్గమున వెళుతున్నప్పుడు యేసు ఆయన్ని దర్శించాడు. అంతకుముందు యేసును గూర్చి ఆయనకి పెద్ద అవగాహన లేనే లేదు. యేసును గూర్చిన సంగతి పెద్దగా ఆయనకి తెలియదు. యేసు దర్శించిన తర్వాత అననీయ అను ఒక భక్తుడు పౌలుకి యేసు ప్రభువును గూర్చిన సంగతులు తెలియపరచబడి, పౌలుకి యేసు ప్రభువును గూర్చి తెలుసుకోవటం అప్పుడు ప్రారంభమైంది. పౌలు గురువు ఎవరంటే అననీయ పాదముల యొద్ద నేర్చుకున్నాడంట. ఆయన దేవుని వాక్యమును తెలుసుకున్నాడు, యేసును గూర్చిన సంగతి తెలుసుకున్నాడు. తెలుసుకొని అందరికంటే నెంబర్ 1 గాస్పల్ ప్రకటించేవాడుగా, నెంబర్ 1 సువార్థికుడుగా, అపోస్తులకు మించిన అపోస్తులుడుగా దేవుడు ఒక సాధనంగా అతన్ని వాడుకున్నాడు. అతడు గలిలయలోని వారికి సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని కట్టిన తర్వాత గలిలయులకు ఒక పత్రిక రాస్తూ పౌలు ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అని. కొంతమంది వాక్యంను ప్రకటిస్తూ మన ఆంధ్రాలోనే యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగల్లో ఒక దొంగ పౌలు అని చెప్పాడంటే వచనం చూపించి. కొంతమంది ఉంటారండి నిజంగానే పౌలు శీలలు భార్యాభర్తలని చెప్పేవాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. ఆ తర్వాత ప్రసంగాల్లో చాలామంది విని తర్వాత అర్థమైపోయింది. ఇప్పుడు బైబిల్ చదవకపోయిన ప్రసంగాలు విని అలవాటు మీద పౌలు శీలలు ఇద్దరు ఆ శీలాన్న ఆయన మగవాడని సంగతి ఇప్పుడు కానీ ఒకప్పుడు ప్రకటించేశారు. మరి కొంతమంది పాత నిబంధనలో సౌలు, క్రొత్త నిబంధనలో సౌలు ఇద్దరు ఒకటే అనుకుంటారు. మరికొంతమంది ఆది కాండంలో ఫరో, నిర్గమ కాండంలో ఫరో ఇద్దరు ఒకటి అనుకుంటారు. బైబిల్లో చాలా విచిత్రాలు ఉంటాయి. ఆది కాండం మొదటి 3 అధ్యాయాల్లోనే మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నాం. మొదటి 4-5 అధ్యాయాల్లోనే ఇద్దరు హానోకులు ఉంటారు. మొదటి హానోకు ఎవరు సంతానం అయినా కయీను వంశంలోంచి పుట్టినోడు. రెండవ హానోకు ఆదాము వంశంలో నుంచి వచ్చినోడు. కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. బైబిల్లో చాలామంది పేర్లు రాయబడి ఉంటాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను, తర్వాత ఈ యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, పత్రికలు రాసిన యోహాను వేరు. కొంతమంది వారిద్దరూ ఒకటి అనుకుంటారు. అలాగే మరియలు వేరు, 7 దెయ్యములు పట్టిన మరియ వేరు, యేసు ప్రభువుని కన్న మరియ వేరు, మగ్దలేని మరియ వేరు.
అలాగా మరియలు కూడా వేరుగా ఉన్నారు. బైబిల్లో సీమోన్లు ఉంటారు, 8 మంది సీమోన్లు. గారడి సీమోను, చర్మకారుడైన సీమోను, సీమోను పేతురు, కురేనీయుడైన సీమోను, పరిసైడైన సీమోను, ఇలాగ చాలామంది సీమోన్లు పేరు ఉంటారు, సీమోను పేర్లు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు ఇక్కడ ఏమన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, మహాత్మా గాంధీ నేను జగదంబ సెంటర్లో టీ తాగామని, మీరు నమ్ముతారా? ఎందుకు నమ్ముతారు? అసలు ఆయన చనిపోయిన కొద్ది కాలానికి నేను పుట్టాను. ఒకవేళ ఎవరైనా ఆయన చనిపోయే సమయానికి ఇంకా పుట్టేసి ఉంటే చెప్పండి. ఇక్కడ ఆయన చనిపోయిన కొద్ది కాలానికి పుట్టాం మనం. ఆయనతో నేను టీ తాగానంటే ఎవరు నమ్మరు. పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అది ఆధ్యాత్మికంగా దేవుడు మనకు మర్మాన్ని బయలుపరుస్తున్న సంగతి. మర్మాలను బయలుపరచుటలో పౌలు నెంబర్ 1. అసలు పౌలుకి విస్తారమైన దర్శనాలు వచ్చాయంట. పౌలుకి లేఖనాల్లో సత్యాలను బయలుపరిచాడు. పాత నిబంధనలో భక్తులకు ప్రవక్తలకు కూడా బయలుపరచనటువంటి మర్మాలెన్నో నాకు దేవుడు బయలుపరిచాడని పౌలే చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదువుకుంటే పౌలు చెబుతాడు 5వ వచనంలో, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు అన్నాడు. ఎంతోమంది పాత నిబంధన భక్తులకు కూడా తెలియని మర్మాలు పౌలుకు దేవుడు బయలుపరిచాడు. పౌలు ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అన్నాడు. పౌలు క్రీస్తుతో కూడా ఎలాగూ సిలువ వేయబడ్డాడు? ఏ రీతిగా సిలువ వేయబడ్డాడు? ఎలాగూ సిలువ వేయబడ్డాడు అంటే బాప్తిస్మమందు సిలువ వేయబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక, మీరు గడిచిన సంవత్సరాల్లో నా ప్రసంగాలు విన్నవారే, మీ అందరికీ సంగతులు తెలిసినవే, అయినా ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అయిపోయింది ఇది. ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతారని మీరు ఎరుగురా. ట్రాన్స్ఫర్ అయిపోయినట్టుంది, అది ఛార్జింగ్ అయిపోయింది. ఇందాక మేము పెట్టడం మర్చిపోయాం యాక్చువల్గా. మనం బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామంట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే, ఈ సంగతిని మనం గ్రహించాలి అంటే మన దేవుని గురించి ఒక సంగతి తెలుసుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మన దేవుని పేరు మోషే అడుగుతాడు, దేవా నీ పేరేంటని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అక్కడ? నేను ఉన్నవాడను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఇంకొక మాట మనకు తెలియపరుస్తున్నాడు. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారునకు దేవుడు సెలవిచ్చుచున్నా. నిర్గమకాండములో ఉన్నవాడను అన్నాడు. ఎక్కడయా ఉన్నవాడవు అంటే స్థలాల గురించి కన్నా కూడా కాలాల్లో ఉన్నవాడు. గడిచిన కాలంలో ఉన్నాడు, ప్రస్తుత కాలంలో ఉన్నాడు, రాబో కాలంలో కూడా ఉన్నాడు. గత కాలంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, రాబో కాలంలో ఉన్నాడు. మానవులకు గతం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. దేవుడు చేసిన సృష్టిలో ప్రతి జీవికి కూడా గతం అనేది ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఉంటుంది, ప్రస్తుతం అనేది ఉంటుంది. కానీ దేవుడికి గతం లేదు, ఫ్యూచర్ లేదు.
అంతా ప్రస్తుతమే, అంతా నిత్య ప్రస్తుతమే. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు అన్న మాట దగ్గర మీరు ఆలోచించండి. ఎప్పటి నుంచి ఉన్నామంటే ప్రారంభం లేదు, ఎప్పటిదాకా ఉంటామంటే అంతము లేదు. ఆది లేదన్నాడు, అంతము లేదన్నాడు. మరలా అదే ప్రభు ఆదియు నేనే, అంతము నేనే అంటాడు. ఆది లేదన్నాడు, అంతము లేదన్నాడు. మరలా అదే ప్రభు ఏమన్నాడు? ఆది నేనే, అంతము నేనే. అంటే ఆ ప్రభువు కార్యం ప్రారంభించినప్పుడు ఆది అనేది ప్రారంభమైంది. ప్రారంభించటానికి మునుపు ఆయనకు ఆది లేదు. ఆయన కార్యం ముగించినప్పుడు అంతం అనేది ఉన్నది. కానీ దాని తర్వాత కూడా ఉంటాడు కాబట్టి ఆయనకు అంతము లేదు. ఆయన కార్యము ప్రారంభించటానికే ఆయనలోని దైవత్వము ఒక భాగము పుట్టుకొచ్చింది. కాబట్టి ఆది అని ఆయన పేరు. ఆయన పేరు ఆది, ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అని. అంటే దేవుడే కాలాలను ప్రారంభించాడు. దేవుడికి గతం లేదు, భవిష్యత్తు లేదు, అంతా ప్రస్తుతం. కానీ ఆయన కాలాన్ని ప్రారంభించాడు. సామవేదంలో మొదటి పేజీలోనే, మొదటి పేజీ అంటే అక్కడ ఇండెక్స్ రాస్తారు కదా, ఆ పేజీ కాదు, మొదట పుస్తకం ఒకటి ఉంటుంది కదా, మొదటి అధ్యాయంలోనే దేవుడికి ఉన్న పేర్లన్నీ రాయబడి ఉంటాయి వేదాల్లో. సామవేదంలో ఉంటుంది. అందులో ఆయన పేరు ఒకటి కాలము నేనే అని ఉంటుంది. దేవుడికి ఒక పేరు ఉంటుంది. ఏముంటుంది? కాలము నేనే అని. దేవుడు ఇంకొక పేరు, దేవుడికి ఉన్న పేరు అంటే కాలం, ఐ ఆమ్ ద టైం అని మాట. బైబిల్లో కూడా అదే మాట ఉంది, నేనే ఆది నేనే అంతము. అంటే ఈ మధ్యన ఉన్నదంతా ఏంటవుతుంది? కాలం. దేవుని దృష్టికి పరలోకము సృష్టించింది ఆయన ముందు ఇప్పుడు సృష్టించినట్లే ఉంటుంది. దేవుని దృష్టికి ఈ భూమి నశించిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చేయబోతున్నాడు, అది కూడా ఆయన ముందు ఇప్పుడే ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు నిషేధింపబడిన ఫలాలను తినేసి పాపము చేసిన సంగతి ఆయన ముందు ఇప్పుడే కనబడుతుంది. యేసు ప్రభు సిలువలో వేలాడిన సంగతి ఆయన ముందు ఇప్పుడే కనబడుతుంది. యేసు రెండవ రాకడ కూడా ఆయన ముందు ఇప్పుడే కనబడుతుంది. ఆయనకి అన్నీ ప్రస్తుతమే. ఆయనకి గతం ఉండదు, ఫ్యూచర్ ఉండదు. మనకు గతం ఉంది, మనకు ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే కాలములో మనం ఉన్నాము, నిత్యకాలము నుండి దేవుడు ఉన్నాడు. అందుకని ఈ లేఖనాలు ఏం చెబుతున్నాయంటే ఆయనకి గతములే. ప్రకటన గ్రంథం 1:8 ఏమని రాయబడింది? వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడను అన్నాడు. అంటే అన్ని కాలాల్లో కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. ఫలానా కాలంలో ఆయనకి అధికారం లేదనటానికి లేదు. అన్ని కాలాల్లో సర్వాధికారం ఉంది ఆయనకి. అది దేవుని గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఈ ప్రశ్న అసలు నేనే ఫస్ట్ ప్రభుని నేను అడుక్కున్న ప్రశ్న. మా ఇంటికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు యేసు మన పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఎప్పుడు మరణించాడు? 2000 సంవత్సరాల కిందట మరణించాడు. 2000 సంవత్సరాల క్రిందట నా పాపముల కొరకు ఆయన మరణించటం ఏంటి? తెలివి తక్కువడు, వాక్యం గురించి అవగాహన లేడు, దేవుని గురించి అవగాహన లేనుడు అనుకుంటాడు. అలాగే నేను 2000 సంవత్సరాల కిందట అసలు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, వాళ్ళ అమ్మ బాబులు లేరు, ఇంకా ఆలు బాబులు అసలు ఎవరు లేరు. ఇప్పుడు పుట్టబోయే నా కొరకు ఆయన ఎలా చనిపోతాడు? నేను ఎంతకాలం తర్వాత పుడతానని ఆయనకు తెలుసా? అంటే ఆయనకు తెలుసు. ఆయన అన్ని కాలాల్లో ఉన్నాడు. ఓ 100 ఏళ్ళ తర్వాత మనం ఉంటామా? ఉండం. కానీ 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. 100 ఏళ్ళ తర్వాత కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే దేవుడు ఒక మాట చెబుతాడండి, ఒక వాజ్జేయమాడుడని ఒక మాట చెబుతాడు యెషయా గ్రంథములో. వచనం చూడండి, 49.
41వ అధ్యాయం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనంలో, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడు. ఏమన్నాడు? జరగబోయే వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడు. పూర్వమైన వాటిని విశదపరచుడు అంటే గడిచిపోయిన కాలంలో సంగతులు చెప్పండి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందము. దేవుడే అంటున్నారు, మీరు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు కదా. ఈ భూమి సృష్టించకముందు ఏం జరిగిందో చెప్పు. తెలీదు, వేదాల్లో కూడా లేదు. భూమి అసలు ఎలా సృష్టించబడిందో లేదు, భూమి ఎలా ఎండింగ్ అవుతుందో కూడా లేదు. దేవుని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందంతే. ఈ భూమి సృష్టించబడినప్పటి నుండి అంతమయ్యపోయే వరకు బైబిల్లో ఉంది. ఈ భూమి సృష్టించకముందు ఏం జరిగిందో కూడా బైబిల్లో ఉంది. ఈ భూమి అంతరించిపోయిన తర్వాత కూడా ఏం జరగబోతుందో బైబిల్లో ఉంది. అసలు విశ్వం రహస్యాలన్నీ బైబిల్లో దేవుడు పెట్టాడు. కాబట్టి బైబిల్ దేవుడికి గతం తెలుసు, ఫ్యూచర్ తెలుసు. 100 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో, 1000 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో, 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియజెప్పగలిగిన వాడే దేవుడు. అలా తెలియజెప్పలేనోడు దేవుడు కాదు. ఎక్కడో చిన్న విషయాన్ని క్లారిఫై చేసుకుంది, ఒక 10 రోజుల తర్వాత ఒక అద్భుతం జరుగుతుందని ఏ పాస్టర్ అయినా చెప్పాడు అనుకోండి, అతడు దేవుడు కాదు. అతడు దేవుని ఆత్మ కలిగి ఆ మాట ప్రకటించాడు. జరగబోయే చెప్పే వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన విషయాలను బట్టి దేవుళ్ళుగా వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడికి సమస్తము తెలుసు, అంతా ఆయనకి నిత్య ప్రస్తుతం. కాబట్టి నేను ప్రభువుని అడిగాను, 2000 సంవత్సరాల క్రిందట నా కొరకు చనిపోతే నా పాపాలు ఎలా క్షమించబడ్డాయి. నేను బైబిల్ చదువుతుండగా ఈ కెంటెక్ ప్రాంతంలోనే నాకు ఇంకొక డౌట్ వచ్చింది. యేసు ప్రభు సిలువలో మరణించటానికి ముందు యేసు ప్రభు ద్వారా వారు పరలోకానికి ఎలాగెళ్తారు? ప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును దేవుని తండ్రి యొద్దకు రాడను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాడంటే ఆయన సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత మనకు సువార్త అందింపబడింది, మనం నమ్మాం. దానికి ముందున్న వ్యక్తులు పరలోకానికి ఆయన లేకుండానే వెళ్తారు కదా అని నా డౌటు. నేను ప్రభువుని అడిగాను, అయితే దానికి ముందున్న ప్రజలందరూ మీరు లేకుండానే పరలోకానికి వెళ్తారంటే వాళ్ళు కూడా నా ద్వారా వెళ్తారు, అదేలాగా అనంటే మనము జరిగిపోయిన దానిని నమ్మాం. యేసు మన కొరకు మరణించి తిరిగి లేచాడని నమ్మాం. దానికి ముందున్న భక్తులకు సువార్త ప్రకటించబడినప్పుడు నా కొరకు యేసు పుడతాడని, మరణిస్తాడని, తిరిగి లేస్తాడని, మరలా తిరిగి వస్తాడని కూడా నమ్మేశారు. మీరు చూడండి, ఆదాము మొదలుకొని హానోకు వరకు యేసు 2వ రాకడ గురించి ప్రకటించేశారంట. యేసు 2వ రాకడ గురించి ప్రకటించారంటే వాళ్ళకి ఏం తెలుసు? యేసు మొదటి రాకడ తెలుసు, శిలువ మరణం తెలుసు, పునరుద్ధానం తెలుసు, ఆరోహణం తెలుసు, సంఘ నిర్మాణం కొరకు తెలుసు, మరలా తిరిగి వస్తున్నాడంటే అవన్నీ వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళకి కూడా యేసు ద్వారానే పరలోకం చేరుతున్నారు. మనము కూడా యేసు ద్వారానే పరలోకం చేరుతున్నాం. మనందరి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మనం బాప్తిస్మం పొందినప్పుడు, రోమాపత్రిక 6:3లో మనం బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా అన్న. నేను ఫస్ట్ టైం బాప్తిస్మము ఇచ్చినప్పుడు నాకు ఈ వచనాన్ని బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళాను. ఎందుకో తెలుసా? నేను బాప్తిస్మం పొందినప్పుడు నాకు తెలియదు. నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా చెప్పలేదు, ఆయనకు కూడా తెలీదు. బాప్తిస్మం అంటే ఏంటయ్య గారు అని అడిగితే, ఏముంది బాబు, నీటిలో ముంచి తీస్తాం అంతే, ఏం లేదు, 1 నిమిషంలో అయిపోద్దని చెప్పాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు చేయమని, అందుకే చేస్తున్నాను. నువ్వు కూడా చేస్తేనే రక్షింపబడతాను, మార్కు సువార్త 16వ అధ్యాయంలో సంగతి చెప్పాడు. అవును, అలాగే ఎందుకు చేయమన్నాడు? అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అన్న ప్రశ్న నేను ఆయన అడగలేదు, అడిగిన ఆయనకు తెలీదు.
నిజంగా తెలియదు. ఆయనకే కాదు, నేను చాలామందికి సువార్త ప్రకటించి బాప్తిస్మాలకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు బాప్తిస్మం మంది అసలు ఏం జరుగుతుంది అని అడిగితే చాలామంది నాకు చెప్పలేదు ఈ ప్రశ్న. ప్రభు కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సంగతి చెప్తున్నాడు. బాప్తిస్మం మందు ఏం జరుగుతుందంటే, నేను రాజుకు బాప్తిసం ఇచ్చాను, రాముకు బాప్తిసం ఇచ్చాను, నరేష్కి ఇచ్చాను. వీళ్ళు బాప్తిసం అవ్వటానికి నీటిలో దిగేటప్పుడు అక్కడ దేవుడు కూడా ఉన్నాడు. నేను వాళ్ళ నీటిలో బాప్తిస్మం ఇచ్చాను. దేవుడు ఏం చేశాడంటే, వారిలో ఉన్న అంతరంగ పురుషుడిని, అంతకుముందు పాప పురుషుడని బైబిల్లో ఉంటుంది. అదే రోమాపత్రిక 6వ అధ్యాయం అంతా చదువుకోండి, ధ్యానపూర్వకంగా చదువుకోండి. పాప పురుషుడు, అంతరంగ పురుషుడిని దేవుడు ఏం చేశాడంటే నీటిలో ముంచాను. చూసావు, ముంచి ఎంతసేపులో తీస్తావు? 1 సెకండ్ కూడా ఉండవు నాకు తెలిసి. అయితే సెకండ్, ఆ సెకండ్లోనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ అంతరంగ పురుషుడిని యేసు సిలువలో వేలాడుతున్న ఆయన శరీరంలోని పెట్టాడు. మనల్ని తీసుకెళ్ళి, మనకేమో కాలాల్లో వెనక్కి వెళ్ళాలి. 18వ శతాబ్దం, 17వ శతాబ్దం, 16వ శతాబ్దం, 10వ శతాబ్దం, 1వ శతాబ్దం. యేసు సిలువలో మరణించింది ఒక 33.5 సంవత్సరం అనుకుంది. అది 33 లేదా 34 సంవత్సరం అనుకోవాలి. అప్పుడు అంతరంగ పురుషుడిని అందులో పెట్టాడు. ఇప్పుడు సిలువలో వేలాడుతుంది ఎవరంటే యేసు శరీరము, ఆ లోపల ఉన్నది మన పాపము, మన పాప పురుషుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం మందు ఏమయ్యామను ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితామని మీరు ఎరుగరా అంటే ఆ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుందా? ఇప్పుడు పౌలన్న మాటని జ్ఞాపకం చేసుకొని గలతీ పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు క్రీస్తుతో కూడా పౌలన్న ఎలా సిలువ వేయబడ్డాడు? అతని పాపము కూడా కాలాల్లో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే దేవుడి కాలాల్లో వెళ్ళవలసిన అవసరం లేదు, దానికి అంతా ప్రస్తుతం. సిలువలో పౌలన్న పాపం ఉంది. ఇంకా యేసు రాకడకు ముందు ఆఖరిగా బాప్తిసం పొందే వ్యక్తి ఎవరైనా ఉంటే అతని పాపం, ఆఖరిగా రక్షణ పొందే వ్యక్తి ఎవరైనా ఉంటే అతని పాపము సిలువలో ఉంటాయి. రెండవది, నీటిలో ముంచి తీయగానే యేసుతో పాటు మృతుల్లోంచి లేచడం. అంటే కొలసీ పత్రిక 3:1లో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్న. యేసు మృతి చెందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున తిరిగి మృతుల్లో నుంచి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేవటానికి 3 days, మనలో మాత్రం 1 సెకండ్లో చేశాడు ఆ పని. ఆ 3 దినాలను మన జీవితంలో 1 సెకండ్లో చేశాడు. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. క్రీస్తు మృతుల్లో నుంచి లేచినట్లుగా మనము కూడా క్రీస్తుతో పాటు లేపబడ్డాం. అంటే బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా జరిగిన సంఘటన ఏంటంటే మనలోని పాపము సిలువలోనికి వెళ్ళింది. లేపినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆయన పునరుద్ధానం జరిగిపోయింది. శుక్ర ఆదివారాలు మన జీవితాల్లో జరిగించేశాడు దేవుడు. శుభ శుక్రవారము పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అన్నాడు. ఆయన సమాధి చేశారు, మనల్ని కూడా సమాధి చేశారు. ఆధ్యాత్మికంగా మన అంతరంగ స్వభావము, మన పాపము సిలువ వేయబడింది. మన పాప పురుషుడు అరిమతె యోసేపులోనికి వెళ్ళాడు. అసలు అరిమతె యోసేపు సమాధి యేసు ప్రభు గారు తొలిపించాడు చూసా, ఆ సమాధిలో యేసు ప్రభుని పెట్టారు కదా, అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చాం. ఇప్పుడు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి చూస్తున్నారు. అది దూరం నుండి చూస్తున్నారు. మనం బాప్తిస్మం మందు లోపలికి వెళ్ళొచ్చాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడే సిలువ వేయబడ్డాడంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని వస్తారు. సరదాగా వెళ్ళి చూసి రావచ్చు, తప్పేం కాదు. కానీ ఆ సిలువ మీదకే మనల్ని దేవుడు ఎక్కించాడు, మన పాపాన్ని అక్కడ పెట్టేశాడు. యేసు మృతుల్లోంచి లేపడాన్ని మనకు చూపించాడు. ఇక్కడ నూతన జీవము పొందిన వారమై అన్నాడు. యేసులోని జీవము బాప్తిస్మ మందు మనలోనికి వచ్చింది. అప్పటి వరకు మనకున్న జీవము కాదు, మనకు క్రొత్త జీవము లోపలికి వచ్చేసింది అన్నమాట. అంటే యేసు మనలోనికి వచ్చి బ్రతకటం, జీవించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చదువుదాం. రోమాపత్రిక 6:5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై. సాదృశ్యమందు అంటే ఏంటి చెప్పండి? సాదృశ్యము అంటే ఒరిజినల్ కాదు, అది అలాంటిదే ఇంకోటి, ఛాయ, సాదృశ్యం. ఆయనేమో నిజముగా మరణించాడు, నిజముగా మృతుల్లోంచి లేచాడు. మనమేమో సాదృశ్యం, మరణించినట్లు మరలా తిరిగి లేపబడినట్లుగా బాప్తిస్మ మందు సాదృశ్యాన్ని చేయమని. బాప్తిస్మ మందు ఇంకోటి ఏంటి? పాతి పెట్టబడుట, అది కూడా చేయాలి. అందుకనే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పూర్తిగా ముంచే బాప్తిస్మం ఇస్తాం మనం. పూర్తిగా ముంచే బాప్తిస్మం అంటే చచ్చిపోయిన పూర్తిగా కప్పెడతారా, సగం కప్పెడతారా? పూర్తిగా కప్పెడతారు. అందుకే చిలకరింపు బాప్తిస్మం చెల్లదు బైబిల్ ప్రకారంగా అని చెప్పేది. చచ్చిపోయినోడి మీద మట్టిలా జల్లినట్టు చిలకరింపు బాప్తిస్తే అంతే. మరి పూర్తిగా ఒక్క సెకండ్ అయినా సరే వాడు లోకానికి కనబడకుండా నీటిలోనే ముంచే అవకాశం ఉంది. ఒకవేళ దేవుడు బాప్తిస్మాన్ని నీటిలో కాకుండా మట్టిలో నిమ్మన్నాడు అనుకోండి, ఆ ఒక్క సెకండ్కి ఎవడొస్తాడండి? నీటిలో వచ్చిన దానికే రావట్లేదు అసలు. అందుకని దేవుడు నీళ్లను కూడా సృష్టించటానికి ఇది ఒక కారణం. దేవుడికి సమస్తం తెలుసు. కొత్త ఆకాశం కొత్త భూములు అసలు సముద్రమే లేదనేసాడు, అవసరం లేదు సముద్రం అక్కడ. బాప్తిస్మాల కొరకు సముద్రాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సాదృశ్యము అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు, ఇంకొక సంగతిని మీకు తెలియపరుస్తాను. నేను పెద్దగా ఏం ప్రిపేర్ కాలేదు, ఒకసారి ట్రై చేద్దాం వచ్చిన చూడడానికి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుండి మనం చదువుకోవాలి. నేను చెబుతాను, తర్వాత అవసరాన్ని బట్టి మనం చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, జబదేయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చారు. వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా మాకు చేయగోరుచున్నావని చెప్పగా. వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరు? యాకోబు, యోహాను ఇద్దరు కూడా శిష్యులు. యేసుప్రభు దగ్గరకు వచ్చారు, బోధకుడు అని పిలిచారు. పిలిచిన తర్వాత, మేమేమడిగినా మాకు చేస్తున్నావయ్యా అన్నారు. యేసుప్రభు అన్నాడు, ఈ డొంక తిరిగినందరూ అసలు ఏంటి సంగతి, మీకు ఏం చేయగోరుచున్నానని అడిగేశాడు డైరెక్ట్గా. వాళ్ళు ఏదో ఆశించి వచ్చారు, ప్రభా మేము ఏమి అడిగినా ఇస్తావు అడగడానికే వచ్చామని డైరెక్ట్గా అంటే బాగుంది. మేము ఏం అడిగినా చేయడానికి ఇష్టపడుతున్నావు అని డొంక తిరిగడం మాట్లాడమాట. మీకు నేను ఏం చేయగోరుచున్నాను చెప్పే ముందు అన్నాడు. వెంటనే మొదలు పెట్టారన్నమాట. నీ మహిమయందు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మా ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చేసి. పరలోకంలో సింహాసనం ఉంది చూశారు, ఆ సింహాసనంలో ఇటుపక్క యోహాను ఇటుపక్క యాకోబు కూర్చుందని డిసైడ్ అయిపోయారు. అందుకనే ఒక్కోసారి కొన్నిసార్లు మాట్లాడాడు, చాలా జాగ్రత్త మాట్లాడు. ఆ తర్వాత వీళ్ళు అడిగి వచ్చిన తర్వాత తీరా మీ ఇద్దరు కూర్చుంటే మరి మేము ఎక్కడ కూర్చోవాలి అని శిష్యులందరూ గొడవాడుకుంటారు. చూడండి కిందనే. అడిగితే యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడండి 38లో, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటై అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటై అయినను మీ చేత అగునా అన్నా. యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన త్రాగిన గిన్నె ఏంటి? మొదట చెప్పండి, త్రాగిన గిన్నె ఏంటి? యేసు ప్రభు శిలువ అప్పగించడానికి ముందు ప్రార్థన చేశాడు కదా గురువారం రాత్రి.
ప్రార్థన చేసినప్పుడు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును అన్నాడు కదా. అంటే మన పాపములన్నీ కలిపి ఒక వాటర్ లాగా తయారు చేసాం అనుకోండి, ఒక కంటైనర్ ఉండాలి కదా, అలాగా మన పాపాలన్నీ మూట కట్టుకున్నాడు అనమాట. ఒక చోటగా చేర్చిన ఆ గిన్నెను గురించి మాట్లాడుతున్నాను. అందరి పాపాలు నా నెత్తినేసుకొని నేను సిలువ ఎక్కబోతున్నాను, అది మీరు చేయగలరా అని అడిగాడు. అది వాళ్ళు ఏమన్నారు, వెంటనే మేము చేసేస్తామని అన్నారు. 39 అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు అని కూడా అన్నాడు. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే తాగేస్తా ఉన్నా. నేను పొందే బాప్తిస్మము మీరు పొందగలరా అంటే పొందేస్తామని కూడా అన్నారు. ప్రభు ఆ మాట అడగటానికి అర్థం ఏంటంటే అది కొద్ది కష్టమైన పని కాబట్టి మీరు చేయలేరన్న ఉద్దేశంతో అన్నాడు. వాళ్ళు తెగించి వచ్చారు ఆల్రెడీ ఇంటి దగ్గరే. ఏవడిగినా సరే డిసైడ్ అయిపోతుంది, ఏవడిగినా ఊకొట్టేదని డిసైడ్ అయిపోచ్చారు. గిన్నెలో త్రాగేస్తాం, బాప్తిస్మం పొందేస్తానన్నారు. అదే వాళ్ళకి మీకు సాధ్యపడదని నన్ను ప్రభు అనట్లేదు. నేను తాగిన గిన్నెలో ఉన్నది మీరు త్రాగగలరు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందెదరు. చదువు. నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధింపబడినో వారికే దొరికినని వారితో చెప్పాను. అది నాకు ఈ వచనాలు అంటే చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకో చెప్తాను. నా దర్శనంలోనే 1:40 వచనం, ఆయన కుడిపారుసన కూర్చుంటాను వెళ్ళిన యోహాను యాకోబులకి చెప్పాడు, ఆ సింహాసనాన్ని దేవుడు చేర్చుతానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. జయించువానికి నా సింహాసనం మీద కూర్చుండనిస్తాడు. అక్కడికి చేరాలని దృష్టి పెట్టుకుని ఆ వచనాన్ని పట్టుకున్నాను. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైనది, హైలీ ఇంపాసిబుల్ వాగ్దానం ఏదైనా ఉంటే దీన్ని పట్టుకోండి. సంఘ కాపరిగా నా దర్శనం ఇదైనప్పుడు మీరు కూడా ఆ దర్శనంలో పాలు భాగస్తులు కావు. ఈ వచనాల మీద ఎందుకు అంత దృష్టి అంటే, యేసు పొందిన బాప్తిస్మం ఏంటి అని నాకు పిచ్చెక్కిపోయేదన్నమాట ఆ వచనం చదివినప్పుడల్లా. అక్కడ ఏమన్నాడు 39లో, నేను పొందుచున్న బాప్తిస్మము అన్నాడా, పొందిన బాప్తిస్మం అన్నాడా? నేను పొందుచున్న బాప్తిస్మం. పొందిన బాప్తిస్మము అంటే అయిపోయింది. పొందిపోయిన బాప్తిస్మం అంటే జరగబోయేది. పొందుచున్న బాప్తిస్మం అంటే తేడా ఉందా లేదా? జరుగుతూ ఉన్నదన్నమాట. అది నాకు చాలా రోజులు ఈ మీద డౌటు. చాలామంది పాస్టర్లు బుర్ర తినేసాను అసలు అడిగేది. యేసు పొందిన బాప్తిస్మం అంటే ఒక ఆయన అన్నాడు, యేసు పొందిన బాప్తిస్మం తెలియకపోయాడు. నేను యోర్దన్ నదిలో యోహాను ఇచ్చారు కదా, అది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, పొందుచున్న బాప్తిస్మం అన్నాడు. పొందిన బాప్తిస్మం అంటే అది అనుకోవచ్చు. ఆయనకు ఒక బాప్తిస్మం ఉంది, అది ఎవరికీ తెలియదు, దేవుడికి ఆయనకి మధ్య జరిగింది అన్నాడు ఒక ఆయన. పొందబోయేదైతే అది అనుకోవచ్చు. పొందుచున్న బాప్తిస్మం అన్నాడు అంటే ఇంకా పొందుతూనే ఉన్నాడు అన్నమాట. పొందుచున్న అంటే అర్థం ఏంటి? ఇంకా పొందుతూనే ఉన్నాడు, అది ఇంకా పూర్తి కాలేదు. యేసు పొందే బాప్తిస్మం ఏంటో రోమాపత్రిక చదివినప్పుడు నాకు అర్థమైంది. రోమాపత్రికలో సాదృశ్యం అన్నాడు. మన బాప్తిస్మం ఏంటి? మన బాప్తిస్మం సాదృశ్యం అంటే ఒరిజినల్ కాదు. అప్పుడు ఒరిజినల్ ఏమవ్వాలి? చెప్పండి. మనం పొందిన బాప్తిస్మము సాదృశ్యం. మనం పొందిన బాప్తిస్మం ఎలాంటి సాదృశ్యం? యేసు మరణము, యేసు పునరుద్ధానం. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్ బాప్తిస్మం ఏది? యేసు ప్రభువు అప్పుడు ఆయన శిలువలో మరణించుట, మృతుల్లో నుంచి లేచుట, ఆయన సమాధి చేయబడుట, ఏమైంది అప్పుడు? అది యేసు పొందిన బాప్తిస్మం అన్నమాట. అయినా ఈ వచ్చిన ఇంకా క్లారిటీ రాదు మనకి. ఎందుకో చెప్పండి. పొందుచున్న అన్నాడు. అది పొందుచున్న అని నేను అక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, యేసు మరణము, పునరుద్ధానము, ఆయన సమాధిని గురించి. సరే, మన బాప్తిస్మం అక్కడ అయిపోయింది. కానీ పొందుచున్న అని ఎందుకు అన్నాడు?
ఎంత ఆలోచించినా ఆ వచనం మీదకి అర్థమయ్యేది కాదు. ప్రభువే ఒకసారి బయలుపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. అసలు బాప్తిస్మం గురించి ఇంకొక మాట ఉంది మనకు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇంకా అందుకు నికోదేము అడిగాడు, ముసలివాడైన వాడు ఎలాగ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈ నువ్వు ఇశ్రాయేలు బోధకుడు వెండి, ఇది కూడా నీకు తెలీదా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్నాడు. ఎలాగా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా. ఇప్పుడు రండి, బాప్తిస్మములో ఇంకొకటి ఏంటో తెలుసా? మనము క్రొత్తగా పుట్టుట కూడా. బాప్తిస్మములో మనం క్రీస్తుతో సిలువ వేయబడుట అని చదువుకుంటున్నాం. బాప్తిస్మములో క్రీస్తుతో సమాధి చేయబడుట, ఆయన మరణములో ఐక్యము గలవారమైన ఎడల ఆయనను పాతిపెట్టిన దాంట్లో కూడా ఐక్యమును గలవారం మగుదాం అన్న. ఆయన పాతిపెట్టిన దాంట్లో ఐక్యము గలవారం అయిన తర్వాత ఆయన మృతుల పునరుద్ధానంలో కూడా ఐక్యము గలవారం అయిపోయి. ఇప్పుడు అన్నీ ఆయనతో జరిగినప్పుడు మనం క్రొత్తగా జన్మించుట, యేసుతో పాటు జన్మించుట అవదప్పుడు. యేసు జన్మం ఎలా జరిగింది? తండ్రి వలన జరిగిందా? జరగలేదు. మరియమ్మ వలన కూడా జరగలేదు. ఎవరి వలన జరిగింది? పరిశుద్ధాత్మ వలన జరిగింది. మన ఆధ్యాత్మిక జన్మం ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది. అందుకే నీటి మూలముగాను ఆత్మగాను. ఇక్కడ కూడా చిన్న విషయం ఉంది. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను అన్నాడా? నీటి మూలముగాను ఆత్మ మూలంగా. అటు తిట్టు ఇటు తట్టు ఏం చేశాడా? అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీటి బాప్తిసం పొందినప్పుడు ఆత్మ బాప్తిసం పొందుతావు. ఆత్మ బాప్తిసం పొందినప్పుడు నీటి బాప్తిసం పొందడం కాదు. నీటి బాప్తిసం పొందటానికి నువ్వు విల్లింగ్ అయి వచ్చినప్పుడే, ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడే ఆత్మ బాప్తిసం అనేది అప్పుడు జరుగుతుంది. నువ్వు నీటి బాప్తిస్మం పొందిన రోజే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం ప్రారంభమైంది. నువ్వు నూతన జీవం పొందావు, నూతనముగా పుట్టావు. ఇప్పుడు మన బాప్తిస్మము సాదృశ్యం అన్నాడు. యేసు బాప్తిస్మము సాదృశ్యం కాదంటే ఒరిజినల్. ఇక్కడ పొందుచున్న అన్నాడు అంటే యేసు జన్మము నుండి యేసు మృతుల్లోంచి లేచేంత వరకు ఆయన జీవితం అంతా బాప్తిస్మం అన్నమాట. అందుకు నేను పొందుచున్న బాప్తిస్మము అన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బాప్తిస్మములోనే యేసు జన్మించుట, మన బాప్తిస్మములోనే యేసు మరణించుట, యేసు సమాధి చేయబడుట, యేసు మృతుల్లోంచి లేపబడుట జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతేనని గలతీ పత్రిక 2:20 అన్నాడు. కొలసీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అన్నాడు. క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాం. కాబట్టి నేను అందుకే ముందే చెప్పాను, క్రీస్తుతో పాటు సిలువ వేయబడి క్రీస్తుతో పాటు లేపబడకపోతే వాడు పరలోక రాజ్యము చేరడు. ఇది ఆల్రెడీ మన జీవితాల్లో జరిగిపోయిందే కదన్న. ఇప్పుడు ప్రత్యేకంగా నువ్వు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఇంకా అనేక విషయాల్లో సిలువ వేయబడవలసి ఉన్నది. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా రక్షింపబడిన మనకు అన్నాడా? మళ్ళీ ఇక్కడ బడుచున్నా అన్న. రక్షింపబడిన మనకంటే రక్షణ పొందేశామని, రక్షింపబడబోయిన మనకంటే ఇంకా ముందులో ఉందని. రక్షించబడుచున్న అంటే పౌలు రక్షింపబడలేదండి, పౌలు బాప్తిస్మం పొందలేదంటే పొందాడు. మన రక్షణ నీటి బాప్తిస్మంతో ప్రారంభమై యేసు 2వ రాకడలో మృతుల్లోంచి లేచినప్పుడు కంప్లీట్ అవుతుంది. మన రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది? నీటి బాప్తిస్మం దగ్గర ప్రారంభమైంది.
ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మృతుల్లోంచి లేచినప్పుడు కంప్లీట్ అవుతుంది. సంపూర్ణ రక్షణ అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు హృదయములో ఆత్మలో జరిగిన రక్షణ కార్యం ఇంకా శరీరం మందు జరగలేదు. కాబట్టి బాప్తిసం తీసుకున్నాడు కూడా చనిపోతాడు. కానీ మృతుల్లోంచి లేచిన తర్వాత ఇంకా చనిపోయే అవకాశం లేదు మనది. కాబట్టి అప్పుడు వరకు మనం రక్షించబడుచున్నా అన్నాడు. అంటే మనం అనుదినము రక్షణ పొందుతూ ఉన్నప్పుడు అనేకమైన పాపముల విషయంలో సిలువ వేయబడుతూ ఉండాలి. అనేకమైన పాపముల విషయంలో విడుదల పొంది మరలా తిరిగి నూతన జీవం పొందుతూనే ఉండాలి. ఈ కార్యక్రమం నిత్యము నిరంతరము మన జీవితాల్లో జరుగుతూ ఉండటం కొరకే ప్రభు భోజన సంస్కారమును దేవుడు మనకు అప్పగించాడు. ప్రభు బలను సమీపించినప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకమును చేసుకుంటున్నాం. అక్కడ మనం ఆయన భుజిస్తున్నప్పుడు ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం, ఆయన శరీరమును మనం తింటున్నాం. అంటే ఇంకా మన రక్షణ అనేది ప్రాసెస్లోనే ఉందన్నమాట, కంటిన్యూ అవుతుంది అన్నమాట. మనం ఇంకా రక్షింపబడిపోలేదు. మన రక్షణ కంప్లీట్ కావటంలో, మృతుల పునరుద్ధానములో తిరిగి లేచుటతో కంప్లీట్ అయిపోతుంది. ఈలోపే నీవు సంపూర్ణతను స్వతంత్రించుకోవాలి. సంపూర్ణతను అంటే క్రీస్తుకు తగిన సమానత్వము, విశ్వాసములోను జ్ఞానములోను క్రీస్తు స్వరూపమును నీవు ధరించుకోవటానికి బాప్తిస్మం నీ జీవితంలో జరిగిన తర్వాత అనుదినము దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ప్రార్థనా జీవితం జీవిస్తూ దేవుని కొరకు తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకొని మనం మారవలసిన విషయాల గురించి తెలుసుకొని మారు మనసు పొందుతూ 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 సంపూర్ణతను స్వతంత్రించుకొనటమే. గుడ్ ఫ్రైడే వచ్చేసింది, ఈస్టర్ వచ్చేసింది అని పండగలు చేసుకోవడం కాదు. ఆ రెండు పండుగలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనం మృతులోంచి లేచే సమయానికి క్రీస్తు స్వరూపం మనలోనికి రావాలి. ఆ గొప్ప పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. కనుక మనం అనేక సార్లు సిలువ వేయబడాలి. ఒక పాత పాట ఉంటుంది, నేను చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా అని, దినదినమును నేను సిలువ వేయబడుతున్నాను అని. ప్రతిరోజు కూడా సిలువ వేయబడుతున్నాను. ప్రతిరోజు కూడా మన సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించమని అన్నాడు. మీ సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించండి అని ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఓ 10 మంది సిలువలు పట్టుకొని మోయటం ప్రారంభించారంట. అందరికీ ఒకే రకాల సిలువలు ఇచ్చారు. ఒకే బరువు, ఒకటే దూరం, ఒకటే ఎత్తు, అన్నీ మోసుకొని వెళ్తూ 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 వెళ్తున్నారు పరలోకానికి. వెళ్తుంటే ఒకడు అనుకున్నాడు, ఇది బరువుగా ఉంది, మొయ్యలేకపోతున్నాను అని రంపం తీసుకొని కొద్దిగా కోసేసాడట. కోసేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకా బరువు అయిపోతుందని ఇంకొద్ది కోసేసాడు. ఇంకొంచెం దూరం పోయాడట, ఇంకొద్ది కోసేసాడు. దీన్ని చాలామంది పాస్టర్లు ఏమని చెప్తామంటే, భారంగా ఉందని దశంభాగం కోసేసాడు, ఇవ్వడం మానేశాడు. భారంగా ఉందని అప్పుడప్పుడు చర్చికి రావడం మానేశాడు. భారంగా ఉందని ఆల్ నైట్లు ప్రేయర్లు మానేశాడు. ఆల్ నైట్ ప్రేయర్లు మానేసిన తర్వాత రెగ్యులర్గా చర్చిలకు వచ్చి అలవాటు ఉంటుంది, అది కూడా అప్పుడప్పుడు మానేసి దేవుని ఆజ్ఞల విషయంలో కొన్ని విషయాల్లో పర్వాలేదని నెగ్లెక్ట్ చేసి ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తీరా పరలోకం వచ్చేసరికి అక్కడ ఒక అగాధం ఉంది, అది దాటడానికి అందరూ సిలువలు పెట్టుకుంటే సరిపోయింది. ఈ కోసేసినోడికి పెడితే చాలలేదు, దాటడానికి అవ్వట్లేదు, ఎందుకంటే కోసేసాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి తెచ్చుకుందామంటే లేదు, అన్నీ కోసి పడేసాడు ఎక్కడ పడితే అక్కడ. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నీ మనల్ని పరలోకానికి నెట్టడానికే కానీ మనకు భారంగా ఉందని కాదు. అవి అలవాటు చేసుకోవాలండి. మన కంపెనీకి పోతాం. నేను షిప్యార్డ్లో జాయిన్ అయినప్పుడు ఈ సింగపూర్ దేశంలో 98లో అప్పుడు రూల్స్కి ఇప్పుడు రూల్స్కి ఎక్కువ రూల్స్. ఇప్పుడు ఇవన్నీ ఎవడరా చేస్తాడరా బాబు అని అప్పుడు అనుకున్నాను. ప్రతిదీ రూల్ పెరిగిపోతుంటుంటే అన్నిటికీ తప్పదు పాటిస్తున్నాం. ఈ 60 ఏళ్ళ జీవితానికే ఇందులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇంకెంతకంటే కొత్త ఆజ్ఞలు ఇంకేం రావు. ధర్మశాస్త్రం తర్వాత కొత్త ఆజ్ఞలు వస్తాయని కొత్త నిబంధనలు ఈ బైబిల్ కంప్లీట్ అయ్యే వరకు ఉండేవేమో. ఇప్పుడు అసలు లేదు కదా, కంప్లీట్ అయిపోయి. దీనికి అలవాటు పడిపోవాలి మనం, ప్రతి ఆజ్ఞకు అలవాటు పడిపోవాలి, ప్రార్థనా జీవితానికి అలవాటు పడిపోవాలి.
దేవుని సన్నిధికి రావటం అలవాటు పడిపోవాలి. ప్రతి విషయానికి దేవునికి అలవాటు అయిపోతుండాలి. దేవుని వాక్యానికి అలవాటు అయిపోతుండాలి. ఏదైనా ఒక పూట బైబిల్ చదవకపోతే నేను ఏదో నేరం చేసినట్టుగా ఫీల్ అయిపోవాలి మనం. ఏముందిలే అనుకోకూడదు. అలా అనుకున్నాడంటే అసలు బైబిల్ మీద శ్రద్ధ లేదన్నట్టు. నేను ఒక మాట చెప్తున్నానంటే, మొన్న కంపెనీలో మా స్నేహితుడితో వెలిసిన బ్రదర్తో మాట్లాడి చెప్పాను, 10 నిమిషాలు ప్రార్థన యూజ్లెస్ అంతే. ఒక్క ముక్కలో చెప్తాను, 10 నిమిషాల ప్రార్థన మీరు ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు తప్పదు కాబట్టి 10 నిమిషాల ప్రార్థన యాక్సెప్టబుల్. కానీ కనీసం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అరగంటైనా ప్రార్థనలో మీరు ఉండకపోతే వేస్ట్. 10 నిమిషాల ప్రార్థనలో దేవునికి మీరు కనెక్ట్ కాలేరంతే. అరగంట దాటాలి, గంట దాటాలి, అప్పుడు దేవునితో సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు దేవుని వాక్యం గురించి కూడా మనకు కొద్దిగా అర్థమవుతుంది. బైబిల్లో అలవాటు ప్రకారంగా ఒక అధ్యాయం చదవటం యూస్లెస్. చదివితే ఇదేంటని టైం మర్చిపోవాలి. అలా చదవగలగాలి, అది ఉపయోగం. మన భక్తి జీవితాన్ని మార్చుకుందాం. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, క్రిస్మస్లు వచ్చినప్పుడు, ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడు మన పండుగలు చక్కగా చేసుకుంటాం, కానీ ఆ పండుగల్లో దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మలచిపెట్టండి. కనుక ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది సమయం మనందరం ప్రార్థనలో గడుపుదాం. దయచేసి మోకరించండి, ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధ దేవుడిని స్తుతిస్తూ పరిశుద్ధ దేవుడిని ఆరాధన చేద్దాం. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. మోకాళ్ళున క్రీస్తునందు ప్రియులారా, మీ స్వరం ఎత్తి ప్రభువుని స్తుతించండి. ప్రభువు బాప్తిస్మము పొంది మనకు సాదృశ్యాన్ని పొందమన్నాడు అంతే. ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. నీటి బాప్తిస్మములో మన పాపాలను కడిగేశాడండి. నీటి బాప్తిస్మములోనే నూతన జీవం మనకు అనుగ్రహించేశాడు. నీటి బాప్తిస్మంలోనే పరలోక రాజ్యానికి యోగ్యులుగా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేసాడు. మృతుల్లోంచి లేచిన యేసు ఎట్లాంటి మహిమ శరీరం ధరించుకున్నాడు, అట్లాంటి మహిమ శరీరాన్ని మనకు అనుగ్రహిస్తారని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయించాడు. మన దేన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చునని రాయించాడు. ఎట్లాంటి మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ మహిమగల ప్రభు కొరకు మనం ఎంతగా ఆరాటపడాలి, ఎంతగా ప్రాధాన్యతనివ్వాలి, ఎంతగా ప్రయాసపడాలి. దేవుని కృపను మనం తలుచుకుంటే మనకు కన్నీరేనండి. వెక్కి ఏడాల్సింది. అంత కృప ఇంకెక్కడ దొరకదు. అంత కృప మన ఎడల చూపించాడు. ఎవరైనా ప్రేరేపించబడిన వారు బిగ్గరగా ప్రార్థించండి. హల్లెలూయా.